వివాహం అంటే ఒక ఆయన చెప్పాడు విడివిడిగా, అలాగా అర్థమైందండి. వాక్యముతో అత్తుకొని ముడివేయబడుట అనడమా వివాహము. దేవుని స్తోత్రం. కాబట్టి పరిశుద్ధ వివాహము దేవుడు స్థాపించాడు. ఈ స్థాపించిన వివాహాన్ని కొనసాగిస్తున్న వ్యక్తులు మనం ఏం చేయాలంటే మార్కు సువార్త 10వ అధ్యాయము 8-9 వచనాలను చూస్తే దేవుడు ఏక శరీరముగా చేస్తున్నాడు భార్య భర్తల్ని. 2వ అధ్యాయం 24వ వచనం చూస్తున్న ఆదికాండంలో భార్య భర్తలు అత్తుకొని ఏక శరీరమై ఉందురు అని చెప్పి. మార్కు సువార్త 10వ అధ్యాయము 8-9 వచనాల్లో మరి మనుషుడు దేవుడు జతపరిచిన భార్య భర్తల్ని మనుషులు ఏం చేయకూడదట, వేరుపరచకూడదు. వేరుపరిచే వ్యక్తులు ఉంటారండో, వ్యక్తులు పని కట్టుకొని మరి గిలిగించుకొని పెట్టడానికి, ఆట ఆడడానికి ఉంటారండి కొంతమంది. ప్రభుత్వులు ఉంటారండి, అమ్మో చూడలేరు, అసూయలు, ఒకరు కలిసి ఉంటే చూడలేరు. కాబట్టి జీవితంలో దేవుడు జతపరిచిన మనుషుల్ని ఎవరు ఏర్పరచకూడదు. దేవుని స్తోత్రం. తల్లి వారికి ఏర్పరచకూడదు, అటు పెద్దలు కూడా ఏర్పరచకూడదు. వారికి ఒకరు ఏం చేసుకోవాలంటే కొనసాగించడానికి వారికి వారే పరిష్కరించుకోవాలి. సమస్యలు వస్తే ఏం చేయాలి, మీకు మీరే పరిష్కరించుకోవాలమ్మా. సమస్యకి పరిష్కారం ఏసే జవాబు. దేవుని స్తోత్రం కలగాక. ఎవరు సమస్య వారు పరిష్కరించుకోవాలి. నాకు వస్తున్న సమస్యలు నేను ఎదుర్కొంటున్నాను, ఏం చేయాలమ్మా, కొనసాగిస్తుంటాను. 3వది వేరుపరచకూడదు ఈ మనుష్యుడు. ఎందుకంటే వివాహము దేవుడు మొట్టమొదట ఈ బైబిల్ గ్రంథాన్ని నమ్మవలసింది ఏంటంటే ఇది దైవ పద్ధతిలో వివాహం జరుగుతుంది, క్రైస్తవ వివాహం. కాబట్టి దేవుడు జతపరిచిన వివాహాన్ని ఏ మనుషుడు కూడా వేరుపరచకూడదని ఈ 3 విషయాలు జ్ఞాపకం చేసుకుందాం. నా ముందు చాలా విషయాలు ప్రస్తావించారు. ఈ మాదాపట్నంలో హంసప్రభ తరపున మరి లూదేమ గారు ఎంతగానో ప్రార్థన చేయడానికి, మరి సహకరించడానికి, మరి మా యొక్క సావాసంలో ప్రార్థన చేయమంటూ ఎంతో మరి కష్టాలు వచ్చిన భర్త మరి ప్రభువును నిద్రించిన మరి సావాసంలో బలం పొందుకుంటూ మరి నన్ను ఎంతగానో ప్రేమతో ఆహ్వానించారు. మంచి ఆత్మీయంగా వారు బలం పొందుకుంటున్నారు. అలాగే మీరు సావాసంలో నమ్మకంగా ఉండి ఏం చేయాలమ్మా, ప్రతి ఆదివారం చర్చి 6 దినాలు సినిమాలు శిఖర్లు కాదు, 7వ దినాన్ని దేవుడు 6 దినాలు నాకు దేవుడు ఇచ్చాడు, 7వ దినం చర్చికి వెళ్ళాలి, దేవుడు నన్ను 6 దినాలు కాపాడాడని కృతజ్ఞత